ఇప్పుడు మనం చిన్నపాటి ట్రెక్కింగ్ అయిపోతున్నాం. అయ్యో ఇది ఒక చిన్నపాటి జెర్రీ, అది వేరే లెవెల్ భయం. ఇంత పెద్ద బండని పైకెట్లా లేపి ఆ ప్లేస్ అచీవ్ చేసేదాకా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అటు వెళ్ళడానికి దారి లేదు, నాళ్ళు దొరిపోవం. పాములు ఉంటాయేమో అని భయం అంతే. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఒక హోల్ గ్లాస్ లేదు కాబట్టి అట్లా అవుతుంటుంది. ఒక్కని మిగిలిపోయినా పనికొస్తలే, ఎందుకు పోయినా నాకే తెలియదు. అంత బాగుంది వ్యూ. మా ఊరికి సెమిస్టర్ హాలిడేస్కి ఎందుకు వచ్చినా అని బాధపడ్డా. పోవడానికి దారి లేనప్పుడు ఏం చేయాలి తెలుసా, రిటర్న్ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఏమైందంటే సెమిస్టర్ హాలిడేస్కి మా ఊరికి రావడం జరిగింది. సో ఊరికైతే ఎగ్జైట్మెంట్తో వచ్చినా కానీ ఎవడు లేడు, ఎవడు పనికాడు వెళ్ళిపోయాడు. నేను ఒక్కనే మిగిలిపోయినా. ఏం టైంపాస్ అవుతలే. మా పొలం దగ్గరకు వచ్చిన అన్ని ప్రయోగాలు చేస్తున్నా. ఎక్కుతున్నా ఒక గుట్ట, చిన్నపాటి గుట్ట, చాలా చిన్నపాటి గుట్ట ఎక్కుతాండా. పాములు అవి ఉండొచ్చు వాయిస్, చెప్పలేం. ఉన్నాయనుకో ఏం చేయలేము. నేనా భయపడతా, అవి కూడా భయపడతాయి. అవి భయపడి నా మీదకి వస్తాయి, నేను భయపడి అటు ఉరుకుతా. మొత్తం ముళ్ళు గాయస్. ఓకే ఇంకా అవ్వాలి, పోతున్నా. సుస్సు అని సౌండ్ వస్తుంది బాయ్. అగో నాకు అట్లా సౌండ్ వస్తే భయం అవుతుంది. అయ్యో ఇది ఒక చిన్నపాటి జెర్రీ, ఇది. సో ఇది చాలా చిన్న ప్రాణి. అలాంటివి మనకు మస్తుగా ఉంటాయి. ఒక్కటి గడిచిన అస్సామే. ఇటు పోయింది. పోవడానికి దారి లేనప్పుడు ఏం చేయాలి తెలుసా, రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోవడం కంటే ఏదైనా ట్రై చేద్దాం. యా పర్లేదు. ఒక్క పాములు తప్ప ఇంకేమున్నా భయపడను నేను. ఎంత పెద్ద ప్రాణి ఉన్నా సరే. అమ్మా గుడ్, వెరీ గుడ్. యూఆర్ నియర్. ఇగో ఈ రాళ్ళ పైన కాలు పెట్టే కంటే ఈ గడ్డిలో కాలు పెట్టాలంటే మస్తు భయం అవుతుంది బాయ్. మామూలు భయం కాదు, అది వేరే లెవెల్ భయం. ఏదో పుట్టలాగా ఉంది, బట్ ఇది పుట్ట వద్దని చెప్పి కోరుకుంటున్నా. కొంచెం బెస్ట్ వ్యూ. మన పక్కన మనతో పాటు ఎవడైనా ఉంటే ఏమనిపించదు బాయ్. ఎవడు లేనప్పుడే బాగా భయం వేస్తుంది. అడిగేం లేకపోయినా సరే భయం వేస్తుంది. అటు వెళ్ళడానికి దారి లేదు. మొత్తం ఇగో ముళ్ళు ఉన్నాయి. అమ్మో ఇదో జరుగుతుంది. We came here but still నాకు ఇటు సైడు కొంచెం బాగుంటుంది ప్లేస్. కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, బ్లాక్ కలర్వి. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్ బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్. ఆడ సమ్ము ఉంది, నాళ్ళు దొరిపోవం. ఒక్కని మిగిలిపోయినా. ఊర్లో టైంపాస్ అయితేలే. నిజానికి మా ఊర్లో నెట్ రాదు, అది వేరే విషయం. నెట్ కాదుగా, కనీసం ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్ రాదు. నేను నా ఫ్లిప్స్, నా చెప్పులు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. పనికొస్తలే, ముళ్ళు గుచ్చుతానే. ఆ ప్లేస్ అచీవ్ చేసేదాకా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. వెయిట్ అండ్ వాచ్. ముళ్ళు ఉన్నాయి, ఆడా ముళ్ళు ఉండే, ఇడా ముళ్ళు ఉండే. ఇంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చినండే, ఎట్రా పోయేది. యా దిస్ ఈజ్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్. ఐఎమ్ సర్చింగ్ ఫర్. కేమ్ ఆల్మోస్ట్ 90% అచీవ్ చేసాము. ఇలాంటి కొంచెం చిన్న చిన్న పొక్కలు ఉన్నప్పుడు మామూలు భయం కాదు బాయ్. నా ఫోన్ హోల్డ్ చేయడం, ఈ ముళ్ళని తప్పించుకుంటూ ఎక్కడో యా
వీఆర్ ఆల్మోస్ట్ హియర్. బాగా ఉంటుంది ప్లేసు. ఒక్క సెకండ్, ఇది ఒక్క రాయి ఎక్కేసి యార్. ఓ దిస్ వే విల్ గో. అక్కడ ఇంకాస్త బాగుంటుంది. విల్ గో అట్నుంచి ఆడి ఆ రోడ్ దగ్గరకు వచ్చి అట్నుంచి పైకి వచ్చినాం, ఇడికి వచ్చినాం అండ్ ఆడికి వెళ్తాం. రేపు అది ఎక్కుదాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ప్లేసెస్ బాగుంటాయి. అండ్ ఇటు మీరు డిండి డ్యామ్ తెలుసు కదా, ఇటు నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ కొండలే, మొత్తం డీ ఫారెస్ట్. అటు కూడా వెళ్దాం. రేపు ఈ చెప్పులు వేసుకుంటే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ చెప్పులు ఫెయిలు పనికొస్తలే. ఇక్కడ రీసెంట్గానే అనంతగిరి హిల్స్ పోయినా, ఏదో ట్రెక్కింగ్ అని ఏదేదో అని చెప్పి తీసుకొని పోయిరు. వేస్ట్, ఎందుకు పోయినా నాకే తెలియదు. అదేం లేదు, ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నారు. ఆ వ్యూ పాయింట్ చల్లకుండా, ఆ వ్యూ పాయింట్ ఇగో ఇంత మంచి కూడా లేదు. ఇగో ఈ నుంచి అయినా కొంచెం వ్యూ బాగుంది, బట్ ఆడ వేస్ట్. దిస్ ఈజ్ జస్ట్ 1% ఆఫ్ మై విలేజ్. లెట్ మీ షో యూ దిస్. సో ఈ పీక్ ప్లేస్ కోసమే ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చినాం మనం. సో నాకైతే పడితే, ఎందుకంటే ఇంత పీక్ నుంచి చల్లగాలి, మొత్తం వ్యూ కొంచెం వర్త్ వాచింగ్. బట్ దీనిపైకి వెళ్తే మాత్రం బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. దానికంటే ఇటు లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. చూడు అంత బాగుంది వ్యూ. అనంతగిరి హిల్స్ ఎందుకు తీసుకోవారో మా దోస్తులు నాకే తెలియాలి. 90 కిలోమీటర్లు పెట్రోల్ వేస్ట్, అన్నీ వేస్ట్. వెళ్ళా వెనకాల సైడ్ నుంచి, అంటే అటు సైడ్ నుంచి ఎక్కినాం కదా మనం, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి దిగుదాం. నాకు తెలిసి ఇటు సైడ్ కొంచెం ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది, నాకు గుర్తున్నంత వరకు అయితే ఇటు సైడ్ ఈజీగా ఉంటుంది. ఏదో ట్రెక్కింగ్ అని పట్టుకోవేరు. ట్రెక్కింగ్ అంటే నేను ఏదేదో ఊహించుకున్నా. ట్రెక్కింగ్ అంటే ఏందో రేపు చూపిస్తా, అది ఎక్కేటప్పుడు అటు పొలం పోయిన తర్వాత చూపిస్తా. మామూలు ఉండదు. ఇటు వచ్చినా దిగుదామని, ఇగో ఏం కనిపిస్తాయి, అన్ని చెట్లే ఉన్నాయి. దిస్ వే వీ కెన్ ఫైండ్. ఆ చెట్లలో నుంచి దూరిపోవాలి, అది వేరే విషయం. ఒకటే కన్సర్న్, పాములు ఉంటాయేమో అని భయం, అంతే. పాములు భయం అయ్యా. ఇగో ఇట్లా పుట్టలు కనిపించినాయి అనుకో, అల్లేం లేకపోయినా సరే నాకు భయం అవుతుంది. ఈరోజు ఈడున్నా కాబట్టి పాములకు భయపడుతున్నా. కొంచెం లోపలికి వెళ్ళినా అనుకో, అడవి పందులు, ఈవెన్ 1-2 పులులు ఉన్నాయని కూడా చెప్తారు, కానీ అది అబద్ధం అని నేను అనుకుంటున్నా. ఈడెందుకుంటాయి బాయ్ పులులు? వీ కెన్ సీ అడవి పందులు, ఇంకా ముళ్ళ పందులు, ఇంకా డేర్స్ ఉంటాయి. ర్యాబిట్స్ అయితే బాగుంటాయి, చాలా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు నేను ఉన్న దగ్గర కూడా ర్యాబిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఉండవు. ర్యాబిట్స్ ఎట్లా అంటే నైట్ టైం బయటకు వస్తాయి, మార్నింగ్ టైం పడుకుంటాయి. వాటి ప్లేసెస్ కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు, నేను చూపిస్తా. లోపలికి వెళ్తాం కదా రేపు, దెన్ ఐ విల్ షో. పాములు, అడవి పందులు, ముళ్ళ పందులు, ఉడతలు, నక్కలు కూడా ఉంటాయి, తోడేళ్ళు కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అవి ఉంటాయి. సో చెప్పడం మర్చిపోయినా, మనం దిగిపోయినాం ఆల్రెడీ. సో పైనుంచి దిగేసి వచ్చేసినాం. చాలా చిన్నది ఇది చెప్పాలంటే. ఇప్పుడు నేను నడుస్తున్నంత మా పొలమే. సో మన పొలంలో ఉన్నప్పుడు రాజసం వేరు ఉంటుంది, భయపడం మనం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్లేసెస్ కాబట్టి భయం ఉండదు. నా చెప్పులు ఫెయిల్, ఘోరంగా ఫెయిల్, కూర్చుతా ఉన్నాయి. ఒక్క థింగ్ ఉంది, అది చూపించేసి ఈరోజు వీడియో స్నాష్ చేసేద్దాం. సో చూడండి, ఒక హోల్, యో ఇంత పెద్ద బండ, ఈ బండలో ఒక హోల్, వాటర్. రైనీ సీజన్ కాబట్టి తప్పకుండా ఉంటాయి. ఇగో చిన్నప్పటి గుడి మా చిలకల.
ఇంకొకటి ఇది ఒకటి ఉంటుంది, ఇది ఇష్టం. దీంట్లో వాటర్ తాగొచ్చు. ఇప్పుడు నేను తాగుతా దీంట్లో వాటర్ తాగం. మనకి ఎలాగో గ్లాస్ లేదు కాబట్టి ఇట్లనే తాగాలి, అది వేరే విషయం. ఫిల్టర్ వాటర్ అలవాటు లేని పానం కదా, అట్లా అవుతుంటుంది. బట్ ఫిల్టర్ వాటర్ కాదు, మినరల్ వాటర్ కంటే బాగుంటాయి. ఫ్రెష్ రెయిన్ వాటర్ కదా, డైరెక్ట్ దీంట్లోనే డిపాజిట్ అవుతాయి కాబట్టి బాగుంటాయి. ఉంది కదా, మేమైతే రాకాసిగూడ అంటాము, దగ్గరికి వెళ్ళి చూపి సాగురి. ఇది నేను కూడా ఆశ్చర్యపోతుంటా అప్పుడప్పుడు, ఇంత పెద్ద బండని పైకి ఎట్లా లేపిరు బాయ్ అని. కానీ మా తాత వాళ్ళే కట్టిరంట ఇది, అది వేరే విషయం. ఇప్పుడంతే ఈ హోల్స్ ఇదంతా చెత్త ఉంది, కానీ ఇగో ఇట్లా కంప్లీట్గా మూసి, ఇగో ఇటు సైడ్ ఇట్లా కంప్లీట్గా మూసి అసలు గాలి కూడా రాకుండా ఒక నీట్గా మట్టితోని కవర్ చేస్తుండంట అప్పట్లో. సో పొలం పనికి వచ్చినప్పుడు కానీ, పొలంలో ఉండడానికి వచ్చినప్పుడు కానీ ఇది ఒక ఇల్లులాగా యూజ్ అవుతుండే మా తాత వాళ్ళకి. అక్క పైనుంచి చూపించిన కదా ఒక బండ, అది మేము నవుల బండ అంటాం. యాక్చువల్గా నవుల బండ అంటే, నవిలి అంటే తెలుగు భాషలో నెమలి అటు బాగా ఎక్కువ నెమలిలు ఉంటాయి కాబట్టి నవుల బండ అంటాం అని నాకు తెలుసు. ఏమో మరి చెప్పడం మర్చిపోయినా, నెమలి చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఉంటాయి నెమలిలు. అంటే మనం చూడొచ్చు జనరల్గా, ఈకలు కూడా పడుంటాయి, ఇన్ని ఈకలు దొరుకుతాయి. అండ్ అవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా చూడొచ్చు మనం, చాలా దొరుకుతాయి. ఒకవేళ రెయిన్ వచ్చిందంటే పక్కా ఆడతాయి. ఐ విల్ షో, పక్కా చూపిస్తా. మా ఊరికి సెమిస్టర్ హాలిడేస్కి ఎందుకు వచ్చినా అని బాధపడ్డా, ఒక్కడినే వదిలేసిరు అని. ట్రెక్కింగ్ పోదాం, అడవిలోకి పోదాం, అంతా చూద్దాం అనుకున్నా. ఒక్కడిని వదిలేయడం మంచిదైంది, ఒక్కడిని ఉంటే మంచిది, ఊక నా పని నేను చూసుకుంటా పోయి. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అంటే ఇటు చూస్తుంటే కనిపించదు, బట్ ఆడ ఒక మంచి ప్లేస్ ఉంటుంది, మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అది నాకు తెలియదు. చాలా లోపల ఎక్కువ ఫారెస్ట్ కదా, వీళ్ళు రోజు తిరిగి ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది. సో మా వాళ్ళు ఉంటే ఏంటంటే ఎక్కువ వ్యూ పాయింట్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అది ఒక్కటి మ్యాటర్. ఒక మ్యాక్సిమం మా వాళ్ళు పట్టుకొని పోతా, ఎక్కువ వ్యూ పాయింట్స్ సర్చ్ చేద్దాం.